మొన్న అధినేత రప్పా రప్పా డైలాగులు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా నరికేస్తాం, టీడీపీనే రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని. రాత్రి కన్ను కొడితే పగలు పనైపోవాలే, అరవడం కాదు పవర్లోకి వచ్చాక వేసేయాలన్న పేర్ని నాని. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరముండాలి మనకి. పాత సినిమాల్లో విలన్ల మాదిరి మాజీ మంత్రి పేర్ని నాని డైలాగులు. నీ 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా పేర్ని? వాక్ స్వాతంత్రం పక్కవారిని అవమానించమందా? జగన్ కోలకు అనుకూలంగా వార్తలు రాయాలని మీడియాను బెదిరిస్తారా? ఈనాడు ఆంధ్రజ్యోతిని తుంపులుగా చేసి జనానికి జగన్ ని దగ్గర చేసేది ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానళ్లను ముక్కలు ముక్కలు చేసేంత దమ్ముందా? నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి, దానికి చెప్పాలి ఎవడికన్నా. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. ఎంతమందిని చంపావు, ఎంతమందిని వేశావు? సొంత క్యాడర్కు నీవు నేర్పే రాజకీయం ఇదేనా? ఆదుకుంటాం, అండగా ఉంటాం, పదవులిస్తాం అన్న అభయం ఇవ్వాల్సింది పోయి అరవండి, కరవండి, పాతేయండి, ఏసేయండి, ఇదేం భాష పేర్ని? మంత్రులను వాడు వీడు అని సంబోధించడం మీ అధినేత నేర్పిన సంస్కారమా? నాని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే వారిపైనే రెడ్ బుక్ చర్యలన్న నాటి లోకేష్ మాటలకు వక్ర భాష్యం చెప్తావా? ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. మీ ఫ్యాక్షన్ రాజకీయాలను రంగరించి రెడ్ బుక్ అర్థం మార్చి చెప్పడం కరెక్టేనా పేర్ని?